వసంత గిరిజన బిడ్డ ఈ మరిపేట మండలానికి చెందినటువంటి గిరిజన బిడ్డకు అత్యాచారానికి గురైందని చెప్పేసి ఇవాళ వివిధ గిరిజన సంఘాల ఆధ్వర్యంలో పురోగతి ర్యాలీ చేస్తూ ఆమెకు సంఘీభావం తెలపడం జరిగింది. అదేవిధంగా ఈ గిరిజనుల అమాయకులపై మాయమాటలు చెప్పి కొంతమంది డబ్బు ఉన్న వాళ్ళు మాయమాటలు చెప్పేసి గిరిజనులపై అత్యాచారం చేసి అగత్యానికి పాల్పడి చంపేస్తున్నారు. ఇది చాలా చోట్ల చాలా రోజుల నుంచి జరుగుతూనే ఉంది. నేను గిరిజన నాయకులకు కానీ రాజకీయ నాయకులకు కానీ ఒకటే చెప్పదలుచుకున్నాను, దయచేసి గిరిజనుల పైన జరిగేటటువంటి ఈ దాడులని అరికట్టే విధంగా ఉండాలంటే దయచేసి రాజకీయ నాయకులు పార్టీలకు అతీతంగా గిరిజనులు జాతి బిడ్డలకు అన్యాయం జరుగుతుంది. రాబోయే రోజులలో జాతి మనుగడకు చాలా ఇబ్బంది ఉంది. కాబట్టి మేధావులారా దయచేసి మీరందరూ పార్టీకి అతీతంగా బయటికి రావాలని చెప్పేసి కోరుకుంటూ, అదేవిధంగా శ్రేవంతికి న్యాయం జరిగే విధంగా, ఈ వసంతకు న్యాయం జరిగే విధంగా మన గిరిజన జాతిలో ఉన్నటువంటి ఈ సంఘాలు అందరూ ఐక్య పోరాటం చేసి ఆమెకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని చెప్పేసి ఈ విధంగా చెప్తా ఉన్నాము. ఆమెకు తక్షణమే న్యాయం జరగాలంటే పోలీస్ వ్యవస్థ ముందుకొచ్చి ఈ దుండగులను శిక్షించాలి. లేని ఏడల మండల కేంద్రంలో వివిధ మండల కేంద్రంలో కానీ జిల్లా వ్యాప్తంగా మా గిరిజన సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు కానీ రాస్తారోకోలు చేయడానికి మేము సిద్ధంగా ఉంటామని చెప్పేసి దీని విధంగా మేము ఈ వాయిస్ ద్వారా మేమందరికీ సమాజానికి తెలియజేస్తున్నాం.